మీరందరూ నమ్మి 33,000 ఎకరాలు ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇది కూడా చరిత్రలో ఎక్కడ మనం చూడం. ఇంట్లోనే 10 ఎకరాలు తీసుకోవాలంటే ఇద్దరు అన్నదమ్ములతో కూడా చాలా కష్టమైన పని. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇచ్చారు. దాన్ని అద్భుతంగా చేయాల్సింది పోయి కేవలం కక్ష ఒక మనిషికి ఘనకీర్తి రాకూడదనేటువంటి ఒకే ఒక్క కారణంతో దీన్ని ఒక అడవిలాగా, ఒక శ్మశానంలాగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంత కిరాతకం అంటే రోడ్లు తమ్ముకుపోయారంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులని అడుగుతా ఉన్నాను నేను. ఇంతటి దుర్మార్గులు ఎక్కడైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలాంటి వ్యక్తులని ఈ సమాజం నుంచి మళ్లీ చరిత్రలో రాకుండా అట్టడుగుగా పాతాళానికి తొక్కివేయాలని, దానందరికీ మీ సహకారం కావాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.